ప్రభునందు ప్రియ సహోదరులారా, దేవుడు నాకు ఈ దినము బయలుపరిచిన మర్మమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సహోదరులారా, ఇక్కడ 2 రకాలైన విశ్వాసులను మనము చూస్తూ ఉన్నాము. అసంపూర్ణ రక్షణ కలిగిన వారు మరియు రక్షణ పొందియు పాపము చేయువారు అనేటటువంటి 2 రకాల వ్యక్తులను చూస్తూ ఉన్నాం. మొదటిదిగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవి. ఈ మాట ఎందుకన్నాడంటే, రక్షణ పొంది కూడా పాపం చేస్తున్నారు కనుక ఆయన ఆ విధంగా మృతులు అనే మాట ఉపయోగించాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటున్నాడు. అంటే కొన్ని రహస్య పాపాలు దాచేసుకుని కొన్ని మాత్రమే ఒప్పుకుని లోకరీతిగాను దైవరీతిగాను ఆత్మీయ రీతిగాను 2 విధాల మరి బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. ఆ విషయంలో సంపూర్ణంగా వారు దేవునికి సమర్పించుకోలేదు. అందువల్ల అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. ఇది అసంపూర్ణముగా పాపములు ఒప్పుకొని కొన్ని రహస్య పాపములను కొనసాగించడం వలన చెప్పబడింది. అటివారు తిరిగి మారు మనసు పొందునట్లు వారు సంపూర్ణముగా తమ పాపములన్నిటినీ ఒప్పుకొని తిరిగి చేయకుండా ఉండాలి. ఇది తిరిగి మారు మనసు పొందటం. ఇక 2వ రకం విశ్వాసులు, ఈ 2వ రకం విశ్వాసులు ఉన్నారు. వారు తమ వస్త్రములను అనగా రక్షణ అను తెల్లని వస్త్రములను తమ పాపముల ద్వారా అపవిత్రపరచుకున్నవారు. వారు ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో పరలోకానికి చేరి ఆయనతో సంచరించలేరు. కావున కొట్టివేయబడిన వారి పేరు
తిరిగి జీవగ్రంథంలో వ్రాయించుకోవాలంటే తిరిగి మారు మనసు పొందాలి. అనగా మనం పొందిన మారు మనస్సు ఇన్వాలిడ్ అవుతుంది, మరియు అది తిరిగి వ్యాలిడ్ కావాలంటే మనం మరలా పాపాలని ఒప్పుకొని తిరిగి మన మారు మనసుని వ్యాలిడ్ చేయించుకోవాలి. రెండవదిగా, తమ వస్త్రములను అపవిత్రపరుచుకున్నవారు వారి పేర్లు జీవగ్రంథం నుండి తుడుపు పెట్టబడతాయి. ఎందుకనగా వారు మారు మనసు పొంది పాపము చేయుట మానలేదు. అనగా తమ వస్త్రములను అపవిత్రపరుచుకున్నవారు గనుక వారి పేర్లు జీవగ్రంథం నుండి కొట్టివేయబడతాయి. తిరిగి వ్రాయబడవలనంటే మారు మనసు పొందాలి. ఇది వాక్యానుసారమైన విశ్లేషణ. ఇక దీనిపై మీ అభిప్రాయాలను, విమర్శలను కామెంట్ రూపంలో మీరు తెలియజేయగలరు. అందరికీ వందనములు. పాపం మనిషిని మరణ భయంతో వణికించింది. దూతల కంటే ఉన్నతుడైన దైవ కుమారుడు మనిషిగా భూమికి దిగివచ్చి మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. నమ్మినోళ్ళందరికీ రక్షణ దొరుకుతుంది. మరణ ద్వారముకు వెళ్ళినవాడా, మానవ కన్నీటిని తుడిచినవాడా, మాదు సంకెళ్ళను విరిచినవాడా, మహిమ ఘనత నీకే యేసయ్యా. మరణ ద్వారముకు వెళ్ళినవాడా, మానవ కన్నీటిని తుడిచినవాడా, మాదు సంకెళ్ళను విరిచినవాడా, మహిమ ఘనత నీకే యేసయ్యా. నిత్య సింహాస